మీకు ఒక చిన్న చిట్కా అండి. ఎండలు మొదలైనవి కదా, ఇంకా దంచి కొడతాయి, మనం ఆ ఎండకి తట్టుకోలేము. అందుకని ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని, కతేరా అంటారు తెలుసా అండి మీకు? ఇదిగోండి మార్కెట్లో అమ్ముతారు. ఇది మన ఇంటికి కడతాం చూసారా పటికి, అలాగే ఉంటుంది. అయితే ఒక 1/2 లీటర్ నీళ్ళు తీసుకొని ఇంత ముక్క, ఎక్కువ అక్కర్లేదండి, ఇంత ముక్కే నానబెట్టాలి. ఇదిగోండి 1/2 లీటర్ వాటరు, ఇదిగోండి ఇవ్వండి. ఇంకోటి అలా నానబెట్టేసి నైట్ నానబెట్టేయాలండి. పొద్దున్నే పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్తారు కదా, వాళ్ళకైతే వాటర్ బాటిల్లో వేసేసి వాటర్ కొంచెం పంచదార కలిపి వాటర్ బాటిల్ వేసి పంపించవచ్చు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే సాయంత్రం వస్తారు కాబట్టి మనకు అందుబాటులో ఉండరు. మనం కూడా మంచి ఎండ టైంలో 3, 2:30 ఆ టైంలోని తాగొచ్చండి. అవకాశం ఉందంటే పటికి బెల్లం పొడి ఉంటుంది చూసారా, ఆ పొడి కలుపుకోండి పంచదార బదులు, బాగా చలవ చేస్తుంది. ఇదిగోండి ఇది పొద్దునకి నానుతుంది బాగా, మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి రాత్రి నానబెట్టుకున్నాం కదా కతేరా, ఇదిగోండి ఇలా అయింది పొద్దున్నకి. దీంట్లో కొంచెం పటికి బెల్లం పౌడర్ కానీ లేదంటే పంచదార కానీ కలుపుకోవచ్చు. లెమన్ జ్యూస్ కూడా కలుపుకోవచ్చండి. కలుపుకొని మంచి ఎండ టైంలోని తాగితే చాలా మంచిది, చాలా చలవ కూడా చేస్తుంది. ఇదిగోండి ఇలా అవుతుంది అన్నమాట. ఇది మార్కెట్లో దొరుకుద్దండి. ఐస్ క్యూబ్స్ ఉంటాయి చూసారా, అవైనా కానీ వాటిలో వేసుకొని తాగొచ్చు. లేదంటే కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయి కదండి, అవైనా కలుపుకొని, పంచదార లేదు అనుకుంటే పటికి బెల్లం పొడి అయితే బాగా చలవ చేస్తుంది, అదైనా వేసుకోవచ్చండి.